భారతదేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికి సుదీర్ఘకాలం పాటు పాకిస్తాన్ చేసిన ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి యువతరాన్ని వాడుకోవడం, పాకిస్తాన్కి సంబంధించినటువంటి రిటైర్ అయినటువంటి సైన్యానికి ఉగ్రవాదులతో శిక్షణ ఇప్పించడం, లేదా కొన్నిసార్లు వాళ్లే ఉగ్రవాద సంస్థలో జాయిన్ అయిపోయి నెలవారీ జీతం కోసం భారతదేశంలో అరాచకాలు చేయడం, భారత సరిహద్దుల్లో రాక్షస కాండలు చేసినటువంటిది దశాబ్దాల పాటు జరిగింది. కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీరీ పండితుని తరలించడంలో లేదా పారిపోయేలా చేయడంలో, అక్కడున్న వాళ్ళ ఆస్తులు లాక్కోవడంలో అట్లాంటి మాజీ పాకిస్తానీ సైనికుల పాత్ర ఉందంటారు. అట్లాగే మొన్న పహల్గామ్లో జరిగినటువంటిది కూడా ఉగ్రవాదులు కాదు, మాజీ పాకిస్తానీ సైనికులే అని చెప్తారు. ఇప్పుడు అదే పాకిస్తాన్కి రివోల్ట్ అవుతుందా, రివర్స్ అవుతుందా చూడాలి. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ప్రొటెస్టర్స్ తాజాగా మాజీ ఆర్మీ అధికారుల మీదన దాడులకి మాజీ అధికారులందరూ ఒక్కటవుతున్నారు. వాళ్ళందరూ ఆయుధాలు చేత పట్టడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ఏదైతే పీఓజేకేలో జరుగుతున్న ఉద్యమాలలో తాజాగా 2 యువకుల్ని కాల్చి చంపింది పాకిస్తాన్ సైన్యం, మరొక 10 మందిని గాయపరిచినటువంటి నేపథ్యంలో గతంలో రిటైర్ అయినటువంటి పాకిస్తాన్లో వీళ్ళు పీఓజేకే సైన్యం అంటే గతంలో పాకిస్తాన్ తరపునే పనిచేసింది. వాళ్ళందరూ ఇక ఆయుధాలు చేతపట్టి తమ ప్రాంతాన్ని కాపాడుకోవాలి అన్నటువంటి దిశగా అడుగులు ప్రారంభిస్తున్నారు.